లేదు సార్, నేను మొత్తం అంతా ఇనిషియేట్ చేశా. తర్వాత ఎవరు రెస్పాండ్ కాకపోతే నేను మెలకొని కూర్చున్నాయి. నేను ఆల్రెడీ ప్లంబర్ని తీసుకొచ్చాను, మాట్లాడిచ్చాను. ప్లంబర్ నేనే తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పాను. మన హరిగారు మాట్లాడాడు, సిఆర్ గారు మాట్లాడాడు. సపరేట్ పైప్ ద్వారా కిందకి వెళ్ళింది. సో అది కామన్ ఫిట్టింగ్. ఏసీ ఉన్నా లేకపోయినా కామన్. మాకు ఆయన రెండు ఏసీ తీసుకెళ్ళాడు. ఇప్పుడు రెండో నేను పెట్టుకోపోయినా పైన మీరు పైప్ లాగుతారుగా. కామన్ పైప్ ఉంది. ప్రతి ఏసీలో నుంచి వచ్చే పైపు పెట్టాలి అంతే. ఒకటే అమౌంట్. మనకి హాల్స్ కి మనం సపరేట్ క్లాస్ తెచ్చుకోవాలి. మనం థర్డ్ మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి. కొత్తగా కావాలన్నా మీది ఫస్ట్ ఫ్లోరేగా పెద్ద సమస్య ఉంది. బారెడ్ అయితే సరిపోయింది. మీ దానికి ఎక్కువేం పట్టదండి, ఒక బారెడ్ అయితే సరిపోయింది. ఆయనది ఒకటో ఫ్లోరే కదా, సెకండ్ ఫ్లోరేగా. ఆయన రెండు తీసుకెళ్ళిపోయాడా? అదే ఆయన తీసుకెళ్ళాడు అంటున్నాడు. ఫ్లెక్సిబుల్ అయితే 2 ఏళ్ళకి పోతాయండి. మరంతే ఇంకేడకి పడుతుంది. వాళ్ళు అప్పుడు పెట్టి ఫ్లెక్సిబుల్ పెట్టారు సార్. ఫ్లెక్సిబుల్ ఎండిపోయి పెచ్చులు పోయింది. ఇప్పుడు మనం ఏమో హెచ్డీ పెడదాం అంటున్నా. ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఫ్లాట్స్ టెనెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఎప్పుడు పెట్టకుండా నోటీస్ వాళ్ళు ఓనర్తో మాట్లాడుకుంటారు. మనం ముందుగానే చెప్తే వాడు మంత్ ఎండింగ్ వరకు వాళ్ళతో మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు. లేని పక్షంలో మరి నాకైనా సరే పైనుంచి ఏం చేశారంటే వీళ్ళు ఇచ్చిన వాటర్ కనెక్షన్ మొత్తానికి ఒకటి. సో మనం ఏం చేద్దాం, ఇంక దానికి తప్పదు. ఎల్బెండ్ వేసి పక్కకి అది కట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కిందకి కలపాలి. కింద ఫ్లాట్కి రావాలంటే వాటర్ ఒకటే పైప్ సోర్స్ మనకు ఉంది. మామూలుగా 4 పైపులు వేయాలి ఆయన. దాని ఛార్జ్ కూడా వాళ్ళ మీదే వేయాలి, అంతే కదా. ఇప్పుడు నేను ప్రాబ్లం చేశాను, నా వల్ల అది కట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కృష్ణ గారు పే చేశాడు ఒకనప్పుడు, గుర్తుంది సార్. వీళ్ళు వెళ్ళినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళే, అప్పుడు మనకు వాటర్ లేదు, పైప్ కనెక్షన్ లేదు, మనం ట్యాంకర్తో వాడుకునేవాళ్ళం కదా. రోజు మార్నింగ్ అట్లాగే వాటర్ అయిపోయిన పాపం వాళ్ళు పొద్దునే తిప్పుంది. నాకు అది సౌండ్ అప్పుడు మన ఉద్యోగాలు మొత్తం వాచ్మెన్ స్పీకర్లు అన్నీ మనం చేసేవాళ్ళం కదా. మరి వాడి పడేసిన కన్నా కూడా ఇస్తాం లేదు, వాడి పడేసిన కన్నా కూడా ఇస్తాం. మన జగన్ గారు, కోనాట్పూర్ జగన్ గారు, నేను, వెంకట్, మన లోకేష్, మేమే కూర్చునే వాళ్ళం కింద. పారిజాతం చెట్టు దగ్గర బండిలే, పారిజాతం చెట్టు దగ్గర బండి. పూర్ణయ్య ఉన్నాడు కదండి, పూర్ణయ్య ఉండేవాడు కదా. పూర్ణయ్యకి జగన్మోహన్ రావు గారికి గొడవ అయింది. గొడవ అయ్యి ఈ పూర్ణయ్య మానేశాడు. పూర్ణయ్య ఫస్ట్ పూర్ణయ్య మానేశాడు. 10 రోజులు ఎవడో వస్తాడని వెయిట్ చేసి, మరి ఆ ట్యాంకర్లు రాత్రి కూడా కానీ వచ్చేవి కాదు. లేదంటే మనల్ని ఎత్తుకొచ్చుకోవాలండి. ఏడున్నాడు తీసుకుని మనకి నీళ్ళు లేకపోతే దేది పోవాలన్నా మన సమస్య. మనం అంటే ఎటువంటి పోతాం, ఆడవాళ్ళు పోలేదు కదా. రాత్రి 1 గంట దాకా కిందే కూర్చునేవాళ్ళం. అప్పుడు కొంతమంది మమ్మల్ని అన్నారు కదా, ఇంకా చెంచాగడ్లా ఉన్నారు, కొంపల్లో కూర్చోమని బయట. సరే ఉన్నది అదే చెప్తున్నాం. మనకేంటంటే అందరు ఇబ్బంది 10 రోజుల పాటు కూర్చున్నారు. అలా చేసేవాళ్ళు. 5Gలో మీ దానిలోనే 5Gలో ఉన్నవాడు ఎవడో ఉండేవాడు కదా. వేణుకు ముందు వీళ్ళు కంపెనీ ఏదో రియల్ ఎస్టేట్ వాడికి ఇచ్చారు. మీరు వాడికి ఇచ్చారు. వాడు 3 రోజులు తెచ్చుకునేవాడు.
అది పైకి వెళ్ళేటప్పుడు పెద్ద షో పైకి వెళ్ళేటప్పుడు షో వాడికి కింద మేము ఉంటే వాడు ఏం షో చేశాడు 501 ఫైల్స్ దానిలో పెట్టింది అనేవాడు ఏదో ఎంప్లాయ్ లాగా మేమందరం నోట్ వేసుకొని చూస్తాం తీసుకెళ్ళేది 3 రోజులు పోతే నాకు డౌట్ వచ్చి మీ బావగారికి కంప్లైంట్ చెప్తాం ఓపెనింగ్ అసలు అది 3 రోజులు పోతే మారేది పట్టుకున్నాం ఒకసారి బాబు ఉండేవాడు చూడండి, బాబు ఒకటి చెప్పించాడు చెప్పిదానండి 508 అండి. నేను ఎప్పుడు వచ్చేవాడు కాదు కదా, అప్పుడు ఎందుకు చూడడానికి మామూలుగా వచ్చాను 508 వేణు క్లోజ్ చేశాడా వాడు సాయంత్రం 6 ఇచ్చాడు ఎందుకని అప్పటి తీసుకుంటున్నాడు వేస్ట్ సెకండ్ ముందు జరిగింది ఉన్న సామాను కూడా దానికన్నా అద్దె ఎక్కువ కడుతున్నాడు ఎవరైనా కలిపేసి లోపల రమ్మంటారు ఇస్తారా ఇతను నేను వస్తున్నాను కింద ఉండమంటాడు ఏదో తేడాగా ఉంది మొత్తం మీద అనుకుని నేను టవల్ పట్టుకున్నాను ఇటు లోపల పట్టాల సౌండ్ నేను పడినాను లోపల బెడ్రూమ్లో పట్టాల సౌండ్ నేను పడి నాకు అన్న సెన్స్ కొట్టింది. నేను కింద కొద్దిలోకి ఆడెట్టుకుని వచ్చాడు ఈ అమ్మాయి కాబట్టి మీరు మ్యారీడా మీరు అని అట్లా తడబడుతున్నాడు సమాధానం అర్థమైపోతుంది కదా. మీరు బ్యాచిలర్స్ అని తీసుకున్నాను కదా బాబు, నాకు మీరు బ్యాచిలర్స్ అని చెప్పాడు, బ్యాచిలర్స్ కిందకి ఇచ్చేవే అని చెప్పేసి అన్నా నేను. అదేంటంటే నన్ను నమ్మరా ఏంటని బాబు నా మీద ఇదే ఈ బ్యాచిలర్స్ కదా మీరు మరి లేడీస్ని తీసుకొచ్చారండి. నాకు మొన్నే మ్యారేజ్ అయిందండి. మరి మ్యారేజ్ అయింది చెప్పడానికి బాధ అంటే లేదు ఇప్పుడు ఆషాఢ మాసం కదండి. ఇప్పుడు ఆషాఢ మాసం ఏంటంటే నాకు బంగారం వ్యాపారం అది. ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, ఎప్పుడు శ్రావణ మాసాలు వస్తుంది నాకు తెలుసు. ఆషాఢ మాసం ఇంకా 15 రోజులు టైం ఉంది. మీరు చేసి పని కరెక్ట్ కాదు. నేను ఇంతకన్నా ఎక్కువ మిమ్మల్ని నిలదీయలేను. దయచేసి ఇల్లు ఖాళీ పెట్టి నిజమా వెంటనే మళ్ళీ 3వ రోజు ఖాళీ చేసి కూడా మనం కొద్దిగా అపార్ట్మెంట్ మీద కూడా అది కూడా రాసుకోవాలి. అద్దెకి వచ్చేవాళ్ళు మ్యారీడ్ ఇప్పుడు మీకు ఫోన్ చేశాడు కదా, మీకు ఫోన్ చేయలేదు కానీ ఒక అతను వచ్చాడు, మీ ఇద్దరు కింద నుంచున్నాం. అసలు ఎంత హడావుడుకున్నాడు ఈ టైప్ చాలా మంది చూస్తాం. కింద ఇది హరిగారు నేను కింద ఉంటే వాడు పక్కన ఉన్నాడు, మర్రోడు ఉన్నాడు పక్కన. వాడు బిల్లు ఇచ్చాడు వాడు. అసలు వాడికి 19-20 ఏళ్ళు ఉంటాయి అండి. కళ్యాణ్ గారు తినండి మీరు హర్షకి ఫోన్ చేయించాం మేము. హర్షకి ఫోన్ చేసిన తర్వాత 1st ఫ్లోర్ 5th ఫ్లోర్ ఖాళీ ఉన్నాయని హరిగారు అన్నారు. అన్న తర్వాత హర్ష నెంబర్ ఇచ్చాం. వాడు మాట్లాడుతున్నప్పుడు వాడు హర్షతో మాట్లాడుతుంటే మేము ఇద్దరం విన్నాం. వాడు మాతో ఏం చెప్పాడు, నేనే ఉంటున్నాను, నేను ఉండడానికి మా అమ్మగారు మా అమ్మగారు మా నాన్నగారు చెన్నైలో కస్టమ్స్ ఆఫీసరు అప్పుడు వచ్చారు. మనం 4 రోజులు ఏది 507 అంట. కృష్ణా తిట్టాను, అది చూపించమని చెప్పలేదు కదా నేను, నాకెందుకు చూపించలేదు. అది ఎప్పుడు చేశాడు అనుకుంటాను, నాకు చూసేసాక మన్నాడు చేశాడు. చేసి ఏమంటే నేను ఫ్లాట్ చూశానండి. ఏ ఫ్లాట్ ఏ ఊళ్ళో గుంటూరులో అన్నాను. ఏ ఫ్లాట్ చూసావు నువ్వు, ఎవరు చూపించాను నీకు? వాచ్మ్యాన్ చూపించాడండి. ఏదన్నా 507 అన్నాడు. 507 చూపించడం నీకు అన్నా అంటే ఎందుకు నువ్వేం చేస్తావు? నేను ఇక్కడే ఉంటానండి, ఏదో ఫైనాన్స్ ఏదో చేస్తాను సీట్స్ ఏదో చెప్పాడు. చెప్పి మా నాన్నగారు కస్టమ్స్లో చేస్తారని చెన్నైలో. మరి మీ నాన్నగారు ఉద్యోగం అక్కడ ఇక్కడే ఉంటాడు అన్న. అంటే అలా కదా మా నాన్నగారు వచ్చి వెళ్తూ ఉంటారండి. అదే మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ వచ్చినాయండి. నేను అడ్వాన్స్ ఇప్పుడే కొట్టేస్తానండి, మీరు నెంబర్ పంపుతాను. అంత కంగారు ఏమి లేదు, ఇచ్చి కంగారు నాకు తర్వాత చూస్తాను. వచ్చాడు మురళి గారు. అసలు మా నాన్నగారు హర్షతో మాట్లాడుతుంటే అన్నాం మేము. మా నాన్నగారు వాళ్ళు అని ఒకటి చెప్పాడు ఫోన్లో. మా నాన్నగారు మా అమ్మగారు చెన్నైలో ఉంటారు, కష్టం కాదు. పక్కన కూడా ఉన్నాడండి. మేము మాట్లాడేవాడిని పిలిచి హరిగారు అడిగారు, మేము అడగండి కొద్దిగా హరిగారు ఏదో తేడా కొద్దిగా అడగండి అంటే పిలిచి మీదేనా ఉండేదని అడిగాడు. ఫస్ట్ వాడు అన్నాడు. అని ఏం కాదండి ఇతను అన్నాడు పక్కన. మ్యారీడా అంటే వీడు నేను మ్యారీడ్ అని చెబుతున్నాడు, ఉండేది వాడని చెబుతున్నాడు. నాకు అసలు ఏం అర్థం కాదా, ఎవరు ఉంటారంటే వీళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారు.
తెచ్చుకోవటాలు హర్ష ఫోన్ చేసి అడిగానంటే హర్షకి ఫోన్ చేసి హర్ష తేడాగా ఉంది నువ్వైతే ఏం ఒప్పుకోమాక ఏమీ కాదు. ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే చెప్తున్నప్పుడు మీరు ఎవరైనా సరే అలా చూసుకుంటే కంపల్సరీ మీరు పట్టుకుని ఆడడం ఏం తప్పు కాదు. నేను అడగాలి, ఎందుకంటే మీరుండేది నేను కూడా ఉన్నాను కదా ఇక్కడ. మీరు అడిగి అలాంటి వాడికి మనకి ఏమంటే ఒకడు నన్ను చూస్తారు, చూసి ఏమంటే ఇప్పుడు వేసేస్తాను. మొన్న ఎవడో ఫోన్ చేసి ఏమంటే బ్యాచులర్స్కి ఇస్తామంటే లేదా నేను నెల 2 నెలలు పెళ్లి చేసుకుంటాను. ఇల్లు దొరకడమే కష్టమంటే పిల్లలప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఇల్లు దొరకడమే కష్టంగా ఉంది కదా, నెల 2 నెలలు పిల్లలు ఎలా దొరికిస్తా చెప్పు. ఇలాంటి మాటలు చెప్పకుండా నేను చాలా మంచిగా మాట్లాడతాను పవన్ గారికి. నెక్స్ట్ ఏం చూస్తా ఉన్నాడు. మరి నెక్స్ట్ బాడీ ఎక్స్టెన్షన్ ఉంది, రాసేసుకోండి. జనరల్ బాడీ రాసుకోండి. మీరు జస్ట్ దానిలో జనరల్ బాడీ ఎక్స్టెన్షన్ ఉంటుంది, బాడీ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయటం. ఒక్కొక్కటి 0.1 ఏంటి అనేది అవసరం లేదు సార్, టిక్ పెట్టుకున్నారు కదా. కాదు ఏం ఒకసారి చెప్పండి. 0.1 మీద రేడియేషన్ తీసుకున్నారు, 0.2 మీద రేడియేషన్ తీసుకున్నారు. చెప్పండి 0.1 చెప్పండి, అక్కడ చెప్తారు. దాని మీద రాస్తారా? వైట్ పేపర్ మీద రాసుకోండి. ముందు వైట్ పేపర్ మీద రాస్తారా? రాసేద్దాం ముందు. కొద్దిగా టెనెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలండి. మీ ఓనర్స్ కొద్దిగా మాట్లాడండి, లేదంటే కొద్దిగా మేము అమౌంట్ ఇమ్మంటే మీది కూడా ఉంది అమౌంట్.